నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా ముందుగా హెడ్లైన్స్ మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇస్తాం ముఖ్యమంత్రి జగన్ ప్రకటన కడపలో న్యాయాన్ని గెలిపించండి ఓటర్లకు షర్మిల పిలుపు అవినీతి ప్రభుత్వానికి చర్మగీతం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇక డీటెయిల్స్ లోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా గంధం సురేష్ స్మారక ఎలక్ట్రానిక్ మీడియా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఉత్తమ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పోలవరపు మల్లికార్జున ఎన్టీవీ ఉత్తమ వీడియో జర్నలిస్ట్ గా సయ్యద్ గౌస్ టీవీ5 ఉత్తమ నియోజకవర్గ రిపోర్టర్ గా పాలడుగు సతీష్ ఎన్బిఏలను ఎంపిక చేసి సాలువా పూలదండ జ్ఞాపికతో పాటు నగదును ఇచ్చి సత్కారం చేసిన గంధం సురేష్ కుటుంబ సభ్యులు. ముఖ్యంగా నాకు తనకి దాదాపుగా సుమారు 10 సంవత్సరాల పైకి అనుబంధం ఉంది. గంధం సురేష్ నాకు చాలా సాఫ్ట్ అంటే సాత్విక స్వభావం కలిగి ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గంధం సురేష్కి అని చెప్పొచ్చు. మనకి ఏదైనా ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే విధానం కావచ్చు, అతని వ్యక్తిత్వం కానీ చాలా గొప్ప విషయం. అదైతే టీవీ9 రిపోర్టర్గా అతను పనిచేస్తున్నప్పుడు నాకు పరిచయమైన నేపథ్యంలో నేను మీడియా ఫీల్డ్కి వచ్చేప్పటికీ అప్పుడే తను వీడియో జర్నలిస్ట్గా తన ప్రయాణం కొనసాగిస్తూ అదే సైమల్టేనియస్గా టీవీ9 జర్నలిస్ట్గా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వృత్తిలో ఉన్న సాధక బాధకాలన్నీ కూడా ప్రస్తావించారు. మెయిన్ ఏంటంటే ప్రపంచ స్థాయిలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తులు 10 ఎంపిక చేస్తే ఆ ప్రమాదకర వృత్తులు 10లోనూ 6వ స్థానంలో మీడియా ఉంది. ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ. బార్డర్లో ఉండే సైనికులు, ఫైర్ ఫైటర్స్, లేకపోతే డాక్టర్లు 24/7 చేసే డాక్టర్లు, ఈ టైప్లో మీడియాలో ఉన్నవాళ్ళు కూడా సైనికులతో పాటు సమానంగా, లేకపోతే అగ్నిమాపక దళంలో ఉన్న వాళ్ళతో సమానంగా ఈ వృత్తిని అంతర్జాతీయంగానే గుర్తించారు. అదే సాధక పథకాలు ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే మనం ఈ వృత్తిలోకి ఎంతో ప్రేమతోటి తపనతోటి వచ్చాం. సో ఇది బలవంతపు వివాహం కాదు, మనం ఇష్టపడి ప్రేమించి అభిమానించి వచ్చినటువంటి వృత్తి. కాబట్టి మనం ఈ వృత్తిని ఏ ఉద్దేశంతో అయితే ఇందులోకి వచ్చి ఇంతకాలం కంటిన్యూ అవుతున్నామో అదే తపన, అదే పాషన్ తోటి ఇదొక సర్వీస్. ఇది సామాజిక బాధ్యత కలిగినటువంటి వృత్తి నుండి ఏమనండి సామాజిక బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇందులో మనకు కూడా అవగాహన ఇవన్నీ కూడా మిగిలిన వృత్తులతో పోలిస్తే మన వృత్తికి ఎక్కువ అవగాహన ఉండాలి. తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళగలిగే చురుకుతనం ఉండాలి, మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి, విషయాల్ని రాబట్టగలిగే ఒక వివేచన ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్లే మంచి ఉత్తమ జర్నలిస్టులు అవుతారు. ఇంత కష్టపడి పనిచేస్తున్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, వృత్తిలో ఉండే బాధలన్నీ తెలుసు. ఈ మధ్యకాలంలో మొన్న మే 3వ తారీఖు అంతర్జాతీయంగా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఫ్రాన్స్లో. సోషల్ మీడియా అంటారు, మర్చిపోండి దాన్ని, ఎందుకంటే అది మన కాంపిటీషన్ కాదు. అది దానికి సామాజిక వాల్యూ లేదు. సామాజిక విలువ ఉన్నది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియానే. కూటమి దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తనకు ఇష్టమైన నేతని జనసేనని పవన్ కళ్యాణ్ అన్నారు. హనుమాన్ జంక్షన్ లో జరిగిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ చింతమనేని తనతో గొడవ పెట్టుకున్న నాయకుడని చమత్కరించారు. గొడవ పెట్టుకున్న వారే తర్వాత మంచి స్నేహితులు అవుతారని, విడదీయలేని బంధం ఏర్పడుతుందని అన్నారు. చింతమనేనితో గొడవ అందంగా ఉంటుందని, ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుందంటూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. బాగా ఇష్టమైన నాయకులు, నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఎవరు స్నేహితులు అవుతారు? గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు. అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను, గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది. నాకు ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుంది. ఏం ప్రభాకర్ గారు, మా ఇద్దరికి సామరస్యం కుదిరింది. అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు. గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు? బండి మీద ఎక్కారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా.
సో చింతమనేని ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో 17 బాంబులు, 3 బరిసెలు, 9 వేట కొడవళ్లు, ఒక చిప్పగొడ్డలి, పెద్ద ఎత్తున ఇనుపరాడ్లు ఉన్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. చూడమది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నోట్ల కట్టలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఓటర్లకు పంచేందుకు లేదా మరే ఇతర అవసరాలకు అన్నది తెలియాల్సి ఉంది. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికలకు మరో 4 రోజుల గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం వాటిని అడ్డుకునేందుకు వారి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర రాత్రి సుమారు 1 గంట నుంచి 1 గంట 10 నిమిషాల మధ్యలో నంద్యాల నుంచి మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడుతో వెళ్ళేటటువంటి లారీని, అది ఇన్వాయిస్ని బట్టి మాకు తెలిసింది. సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP03 TA4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని, ఆల్రెడీ ఇంత లారీతోటి వచ్చింది కాకుండా సపరేట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది. ఆ ప్లేస్లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ని బట్టి, ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది. చూడడం జరిగితే దాంట్లో 5 కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్, అంటే అట్టలతో అట్టపెట్టెల్లో డబ్బును కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. సో వెంటనే మేము ఆ మిషన్స్, ఏదైతే డబ్బు కౌంట్ చేసేటప్పుడు మిషన్లు కూడా తెప్పించడం జరిగింది. ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని మాకుండేటటువంటి ప్రొసీజర్ ప్రకారము ఏదైతే 10 లక్షలకి పైన ఉంటుందో దాన్ని మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కన్సర్న్డ్ అది ఎవరిదనేటటువంటి దాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫర్దర్గా వాళ్ళు చేయాల్సినటువంటి యాక్షన్ వాళ్ళు చేస్తారన్నమాట. కడపలో న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు న్యాయం వైపు ఉంటారని ఆ నమ్మకం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు. సోదరి సునీతతో కలిసి షర్మిల కడపలో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విశాఖకు స్టీల్ ఫ్యాక్టరీ ఎలాగో రాయలసీమకు కడప స్టీల్ ఫ్యాక్టరీ అటువంటిది అని 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బాబాయ్ హత్య జరిగితే కొడుకుగా చూసుకున్న ముఖ్యమంత్రి జగన్ నిందితులను వెనకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. మరి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. పార్లమెంటుకు పోతున్నారు వస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు, కానీ అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా? అక్కడ ఒక ధర్నా చేశారా? ఏదైనా సాధించుకొచ్చారా? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయనను కాపాడుకోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది.
నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది. పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపణ చేస్తుంది. మరి 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి, హత్య చేయబడి, గొడ్డలితో 7 సార్లు నరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది. 5 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు. సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి బిడ్డ. తిరగని కోర్టు లేదు, ఎక్కని మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది, ఇలా హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని. ఇది అన్న న్యాయం చేయండి అమ్మా. వివేకానంద రెడ్డి గారు మన మనిషి, మనందరికీ కష్ట సుఖాల్లో తోడుపడిన మనిషి, మన ఇంటి మనిషి. మన ఇంట్లో ఇట్లా జరిగితే న్యాయం సహించాలనా? నేను సహించాలనా అమ్మా? మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అన్న? మీరు ఊరుకుంటారా? ఆలోచించండి. ఇంత అన్యాయం జరిగింది. ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు, సిబిఐ చెప్పింది వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళు అని. ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు, ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. మీరు నిందితుడు వైపా న్యాయం వైపా మీరే అడగండి. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం వచ్చి అడిగితే మీరు అడగండి, ఏంటమ్మా సునీతమ్మ ఇట్లా చెప్తుంది, మీరు నిందితుడు కదా, రేపు మాపు జైలుకి వెళ్తారు కదా, జైలుకి పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా, మీకు ఎట్లా ఓటు వేయాలని మీరే అడిగి చూడండి. ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి, మీలలో మీరే విచారించుకోండి. వివేకానంద రెడ్డి గారు మనకేమేం చేసినారో, రాజశేఖర రెడ్డి గారు మనకేమేం చేసినారో మీరే చర్చించుకోండి, ఆలోచించుకోండి. ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. మీరు వివేకానంద రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేపిస్తారా లేదా నిందితుడు వైపుంటారా? న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. వివేకానంద రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరిపించండి. ప్రధాని మోడీపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామెంట్లకు వచ్చిన వాళ్లకు అంతా పచ్చగానే కనబడుతుందని, అవినీతిలో కూరుకుపోయిన బొత్స లాంటి వ్యక్తులు అందరూ అవినీతి పరులుగా కనబడతారని ఆమె పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటే దానిని తీసుకునేందుకు ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆమె అన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చకావర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసేవారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకటం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2024 వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కట్టడానికి అనువుగా లేదు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం భూమిని మరి కేంద్రం అయితే 104 నుండి 105 కోట్ల రూపాయల వరకు రైల్వే జోన్ నిర్మాణానికి కేటాయించింది.
దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ జల్ జీవన్ మిషన్ కావచ్చు, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కావచ్చు, లేదా రోడ్ల నిర్మాణానికి కావచ్చు, పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చిన ఇవాళ జల్ జీవన్ మిషన్ శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇచ్చిన నేటి వరకు కూడా పేదలకి ఆ ఇళ్ళు కానీ కుళాయిలు కానీ అందించకుండా వంచినటువంటి విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతిని మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో 100% కరప్షన్, 0% డెవలప్మెంట్ అన్నది ఏదైతే వారు అంశాన్ని లేవనెత్తారో ముందు దానికి జవాబు ఇవ్వమని చెప్పి నేను బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి సవాల్. 600 100 మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఉండి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో జరిగిన సిద్ధం యాత్రలో ఆయన మాట్లాడారు. మోదీ గారి ముందు చంద్రబాబు ఇలా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా బాబు ఎన్డీఏ కూటమిలో ఎందుకు కొనసాగుతున్నాడో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. మైనార్టీలను వేరుగా చూడటం రాజకీయం, స్వార్థం కోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. ఎన్ఆర్సీపీ, సిఏఏ ఏదైనా సరే మైనార్టీల గౌరవానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రకటించారు. నేను చెప్తా ఉన్నా, 600 100 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఓడిపోయే మొట్టమొదటి నియోజకవర్గం నగరి అని జబర్దస్త్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న ఆర్టిస్టులంటూ రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. నీకు దమ్ముంటే ఆదిలాగా, సుధీర్ లాగా గెటప్ సీను లాంటి క్యారెక్టర్ ఒకటైనా చేయగలవా అంటూ రోజాకి సవాల్ విసిరారు. నీకు ఏమైనా ఆస్కార్ అవార్డులు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? ఆదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి?
వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్నా కూకొని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు, వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మాను చూసావా? ఎందుకు నిన్నెవరు ఏ మాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉలికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో. డిపాజిట్లు రావు నీకు నగిరిలో. ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి. నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకుంటే చిన్న చిన్న ప్రాణాలా? 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు. తెలియదా నీకు? 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడి చూడు, నేను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బతుకుతా అనుకుంటున్నావు ఏంది? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది. నువ్వు నీ బతుకు. ఇంకేటన్నా వస్తుంది, రేపు ఎల్లుండో వస్తుంది. నగిరిలో ఏముంది? నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడా? ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి? వారం పెడితే చాలు, నీ అంత తాళపాక అన్నమయ్యనట్టు వెళ్తుంటావు పైకి. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు? 30 మంది కావాలి నీకు, ఒకరు కాదు. అమ్మ పెద్ద టీం నీకు, తిరుమల టీం ఉంటుంది నీకు, వేసుకొని పోతా ఉండాలా. తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపం వాడి దగ్గర 1 రూపాయి డబ్బులు ఉండవు, వాడు అన్నదానం తింటాడు, హుండీలో డబ్బులు ఏడు పాపం. మీ అన్న 30,000 పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు. ఉండు నీకు జూన్ 4వ తారీఖు మొత్తం అందరి లెక్కలు జాలస్తాము. హైదరాబాద్ మారుతుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు, ఎందుకంటే అదే లండన్లో విజయమాల్య ఉన్నాడు, దొందే 2 ఒకటే ఆడికి పోతాడు. మా విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా బీకలేని విజయసాయి రెడ్డి ఏటు ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయి రెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు, మీ ఆకురు చేష్టాలు కాబట్టి ఏమన్నా చేయగలరా మీరు? ఎవరికి? ఓహో మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు. అది ఈసారికి కూటమి వస్తుంది, అవతలోడికి ఓటం వస్తుంది. దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి. నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎవరూ మాట్లాడాల. మన మతాన్ని మనం కాపాడుకుందాం, దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. పైన లడ్డు ఇంత ముందులాగా ఉండాలా, అన్నదానం బాగుండాలా, ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, అందరికీ ఉండాలా, అన్ని మతాలు బాగుండాలా. ఇది నేను మాట్లాడింది. ఈ మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో ఉన్నారు, గెలవాలా. 140 నుంచి 150 సీట్లు. నేను అనుకున్న పద్ధతిలో ఎక్కువ మాట్లాడాలి. ప్రతిసారి పింఛన్లే, రోడ్లు బాగుపోయిన పర్లే మాకు పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా 3000 పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు పింఛన్ ఇచ్చాడు. పింఛను. ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఒక ఆవిడే ముసలావిడ ఉంటుంది, మిగతా 4 కూడా పింఛన్ ఇవ్వనప్పుడు నీ పింఛన్ కుటుంబం అంతా కాపాడుతుందా? ఇప్పుడు నువ్వే ముసలావున్నామ్మా, నువ్వు డబ్బులు తీసుకునేవో, రేపు నీ బాలేకపోతే అంబులెన్స్ వచ్చింది, రోడ్డు బాగలేదు, ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోపోతే పోయి చచ్చిపోయినావు. రోడ్లు బాగాలేవు, నీ పింఛన్ డబ్బులు నేను కాపాడుతుందా? అంబులెన్స్ వేగానే వేస్తుందా? నువ్వు ఏమైనా ఫ్లైట్ వేసుకుని వెళ్ళగలవు 3000కి? నీ 3000 కాదు, గుర్తుపెట్టుకో. నీ మనవరాలు చదువు కావాలా, నీ మనవుడు ఉద్యోగం కావాలా, అవతల వాళ్ళకి జాబు కావాలా, నీ ప్రాణం కూడా బాగుండాలా. ఒక్క పింఛన్ వల్లే కుటుంబాలు బాగుండవు. స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇస్తాం, ముఖ్యమంత్రి జగన్ ప్రకటన. కడపలో న్యాయాన్ని గెలిపించండి, ఓటర్లకు షర్మిల పిలుపు. అవినీతి ప్రభుత్వానికి చర్మగీతం, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.